హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. కోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు చట్టపరమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది. జీతాలు, పెన్షనర్లకు సంబంధించిన సరైన చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాము. ముఖ్యంగా జీతాల చెల్లింపు హక్కు. మొదటిది, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా ఆర్టికల్ 72 ప్రకారం ప్రతి నెల చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుంది. రెండవది, పెన్షన్ నిలిపివేతపై నియమాలు. 1980లోని పెన్షన్ కోడ్ రూల్ 19 ప్రకారంగా సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయడం అన్యాయం. అయితే అధికమైన అవినీతి, విధ విధులపరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తప్పులు నిరూపితమైతే మాత్రమే పెన్షన్ నిలిపివేయడం సాధ్యం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులున్నాయి. కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఐఎస్ ఐఏఎస్ అధికారులు జీతాల డిఫర్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్స్, జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదు అని తెలిపింది. ఆర్థిక సమస్యలు మరియు రుణాలు. ఇంట్రెస్ట్ చెల్లింపు విషయాలు. జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 12% కాదు గానీ తగిన రేటుకు 6% వడ్డీ అయినా చెల్లించాలని సూచించింది. ఇక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహిక లక్ష్మి కేసు. ఈ కేసు కోవిడ్ కాలంలో దాఖలైంది. ఇందులో జీతాల డిఫర్‌కు సంబంధించి ప్రభుత్వ చర్యలు సవాలుకు గురయ్యాయి. కోర్టు తీర్పు ప్రకారంగా జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయడం చెల్లదని తేల్చింది. జీతాల చెల్లింపులో ఆలస్యం పరిష్కారం. ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులో ఆలస్యం నివారించాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యమైతే ఉద్యోగస్తులకు ముందుగా సమాచారం ఇవ్వడం మంచిది. జీతాలు ఆలస్యం కాకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యమైన సూచనలు. ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలాగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను అమలు చేయాలి. చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వానికి తగిన బాధ్యత కూడా ఉంటుందని నిరూపించాలి. ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వ తీరును అయితే మెరుగుపరుస్తుంది అని సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది.